టీ20 వరల్డ్ కప్ 2026 రోజు రోజుకి మరింత ఉత్కంఠగా మారుతోంది. కానీ ఈ టోర్నమెంట్లో అతిపెద్ద ఆకర్షణగా భావిస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఏర్పడిన అనిశ్చితి ఇప్పుడు తొలగిపోయింది. కానీ ఈ మ్యాచ్ రద్దయితే పాక్కు ఎంత నష్టం వచ్చేది, చివరకు ఎలా ఒప్పుకుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివాదానికి బీజం బంగ్లాదేశ్ నిర్ణయమే. భద్రతా కారణాలను చూపుతూ భారత్ లో మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే ఐసీసీ దీన్ని తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టును తీసుకున్నారు. ఈ పరిణామానికి మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్ తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ కు మద్దతుగా తీసుకున్న నిర్ణయమని పీసీబీ తెలిపింది. ఐసీసీ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని విమర్శించింది. పాక్ నిర్ణయం వెలువడగానే క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే భారత్ పాక్ మ్యాచ్ అంటే కేవలం ఒక గేమ్ కాదు, అది కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. టోర్నీలోనే అత్యధిక వ్యూవర్షిప్, ఆదాయం తెచ్చిపెట్టే మ్యాచ్ ఇదే. ఇది జరగకపోతే ఐసీసీకి, ఆతిథ్య దేశానికి, బ్రాడ్కాస్టర్లకు భారీ నష్టం తప్పదని అంచనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య వరుస చర్చలు జరిగాయి. శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా పాకిస్తాన్ ను పునరాలోచించాలని కోరాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అనుమిల్ ఇస్లాం కూడా క్రీడా స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని భారత్ తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ ను విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల ఫలితంగా పరిస్థితులు మారాయి. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని షెబాజ్ షరీఫ్ ఆదేశాలతో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు జట్టుకు అనుమతిచ్చింది. మిత్ర దేశాల విజ్ఞప్తి, అంతర్జాతీయ క్రికెట్ ప్రయోజనాలు, క్రీడా స్ఫూర్తిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది. దీంతో భారత్ పాక్ మ్యాచ్ జరగనుందని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఐసీసీకి భారీ ఊరట లభించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దయితే సుమారు 1560 కోట్ల వరకు నష్టం పాకిస్తాన్ దేశానికే వాటిల్లే అవకాశం ఉందని అంచనా. టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, టీవీ బ్రాడ్కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్ ఒప్పందాల ద్వారా వచ్చే కోట్ల రూపాయల లాభమంతా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారిక ప్రసారదారు జియో స్టార్ కు ప్రకటనల ఆదాయం కూడా తగ్గిపోయేది. స్టేడియం నిర్వాహకులు, స్పాన్సర్లు కూడా తీవ్రంగా నష్టపోయేవారు. కానీ ఇప్పుడు మ్యాచ్ జరుగుతుండటంతో ఈ నష్టం తప్పిపోయింది. పాక్ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే ఐసీసీ మరో కీలక ప్రకటన చేసింది. భారత్ లో మ్యాచ్లు ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్ పై ఎలాంటి జరిమానాలు లేదా ఆంక్షలు విధించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఒక ఐసీసీ ఈవెంట్ ను బంగ్లాదేశ్ హోస్ట్ చేసే అవకాశం ఇస్తామని తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు అంతా క్లియర్. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, రెండు దేశాల మధ్య ప్రతిష్టాత్మక పోరు. ప్రతి బంతి, ప్రతి రన్ అభిమానుల హృదయాలను దడదడలాడించనుంది. ఈ నిర్ణయంతో టోర్నమెంట్ కు మరింత ఆకర్షణ పెరిగింది. చివరికి రాజకీయాలు, వివాదాల మధ్యన క్రికెట్ గెలిచింది.